అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కూటమిలో భాగంగా 3 పార్టీల నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో 1951 నుంచి ఇప్పటి వరకు ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ వెల్లడించారు. నాటి నుంచి 2009 వరకు ఎమ్మెల్యేలు ఉన్నంత కాలంలోనే వారి శక్తి మేరకు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. గత ఎమ్మెల్యేలు ఎవరు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దోచుకుని పెద్ద స్థాయికి ఎదిగిన వారు లేకపోవడం జగమెరిగిన సత్యమని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు 20 ఏళ్ల పాలనను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఈ సందర్భంగా జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ను కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి గెలుపుకు కృషి చేయాలని వ్యాఖ్యానించారు. కళ్యాణ్ గారు అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా 20-25 వేల మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తానని, అందరి సహకారంతో, కోడూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టుగా పనిచేసి ఖచ్చితంగా అరవ శ్రీధర్ని గెలిపిస్తామని కోరుకుంటున్నాను. ఈరోజు నన్ను గౌరవ శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడూరు అభ్యర్థిగా నియమించినందుకు వారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఇంతటి కృషికి కారణమైన మన రూపాణి సార్ గారికి పాదాభివందనం. ముప్పవరపల్లి సర్పంచ్గా నేను ప్రజలకి అందరికీ సాయం చేసి అందరికి పని చేసి పెట్టాను. అదేవిధంగా రైల్వే కోడూరు ప్రజలకి ఎల్లవెల్ల తోడుంటూ ఏ పని అడిగినా కాదనకుండా చేసి పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. గౌరవ శ్రీ ముక్క రూపాణి సార్కు ఎంతో కృషి చేసి సారు ఈ టికెట్ రావడానికి కారణం